మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా గట్టిగానే చెప్తాను తోడున్నాడు వాళ్ళందరూ తోటి ఉన్నది వాళ్ళతో పాటు మరి ఏంటో దీని అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని మా రేవంత్ రెడ్డిని చూడాలి అని ఇంత దూరం వచ్చి ఎక్కడికైనా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నాను. పొద్దున వస్తే బయట పోయిన వాళ్ళు జైతాల కట్టవాడు కదా మరి మా ఇంటికి కట్టవాలేదా దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా జగిత్యాల 10కి వస్తుంది. చేతి కూకిట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది నాకు వచ్చింది నాకు మా అన్నది చెప్తాను నాకు ఇష్టమైనది తెచ్చింది మిర్చి బజ్జీ ఎక్కువ టెన్షన్ పెట్టుకో టెన్షన్ పెట్టుకుంటే ఏమన్నా చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన. ఏ కాలంలో కట్టెల పొయ్యి నడుస్తున్నాయా? నేను పెడతా ఓసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ అంటే చెప్పని అయిపోయింది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మంచిగున్నాయి మంచిగా. మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా? మీ మాసత వచ్చి వీడికి మీ మామ ఉన్నది ఇక్కడనే. మరి కుండ సీకర్ అంటే ఇష్టమా నాగడి కోడ అంటే ఇష్టమా మన కోడ అంటే ఇష్టమా? నాకు ఊరుకోడు అంటే నాగడికోడైనా మరి ఎప్పుడు వస్తారు మా ఇంటికి? తప్పక అలవాలని వచ్చినా ఇక ఈ కన్నతో ఎదురు చూస్తాను ఇక కనబడతాడా లేదని. టీవీలో బాగా మాట్లాడతావు కదా మాట్లాడవు మరి ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా మాట్లాడు చూస్తా. ఇంకొకటి నేను అలసిపోయినాడు బాబు అన్న మీరు రారన్న మంచిది మంచిగా కుండ చికెన్ చేస్తారు నాటుకోడి కుండ అన్న తీసుకో. ఇంకొకటి నేను ఏమైతుంది ఏంటి ఇక కష్టపడ్డా అందరికి తెలిసే మా మామ కట్టపడ్డాడు మా ఆయన కట్టపడ్డాడు వాళ్ళు దాని పోయిండ్రు మాది మూదరు చూని అట్లనే ఉన్నోళ్ళు ఇట్లా అయినా ఏదో నాకు ఈ సినిమా ఈడియాలు తీసుకొచ్చేపడికే ఇంత మీరు అందరు తెలుసు కానీ నాకు వ్యవసాయం ఏందో గజ్వి కూడా ఏందో ఇక అంతకెక్కువ లేదు. మాది కూడా వ్యవసాయ కుటుంబం నల్లమల్ల అడవిలో మా ఊరు ఊర్లో పొలాలు వెళ్ళాలని కానీ టెన్షన్ పెట్టుకోక మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు నేను మొత్తం చూసి వచ్చినోడిని చేసి వచ్చినోడిని. అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర? 20 రోజులు అవుతుందా? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువైపోయింది, దావతులకు చాలా ఎక్కువైంది, మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది. అప్పటికప్పుడు ఇటు ఉన్న వాళ్ళవి అంతే. నేను అదేందన్నా పారు రమేశ్వరి పోతుంది ఏ ఊరు అది? ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు మెంబర్లు 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరూ రమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులో ఈపులు వాళ్ళ కొడుతుంది. సందులు 2 అవుడితోటి ఉద్ధరిస్తున్నారు. అటు పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు, రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు. ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా మొదలు తెచ్చుకొని వచ్చినప్పుడు కడతాం. దాంతో ఇంకెక్కువైంది దావా. అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది. ఇప్పుడు పిల్లలు పొద్దుట పూట కూడా మొదలు పెడుతుంది. అదంతా ఇండ్లు మునుగుతున్నాయి, భూములు జాగాలు కొంపల కాడికి వెళ్ళిపోతుంది. కష్టపడి చూస్తాయి. అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక చానేళ్ళు అయింది కదా. పిల్లలకి పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యారు కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది. పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా, ఇస్తారు కదా. ఇళ్ళతోటి
రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక. మిర్చి వేసినా పత్తి వేసినా లాగోడి అన్ని లాగోడి పోగా నువ్వు ఏం వేస్తున్నావు? ఎక్కువ పంట ఏం వేస్తున్నావు? వడ్లనే ఎన్ని ఎకరాలు? ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో 2660 రూపాయలు ఇస్తున్నారు కింటాలు. ఆడ పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, ఇట్లా మనకు తక్కువ వస్తున్నాయి. అది కూడా మనకు 2016 వచ్చింది. 1960 ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే తుటి కింద తరుగు కింద 5 కిలోలు సంచికి తీసుకుని అది ఎక్కువ నష్టం అవుతుంది. ఓడుకునేటోళ్ళు ఇవన్నీ కూడా అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్యలు చెప్తున్నాను. మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరన్నా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనం చూస్తే మనకు వేరే ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడి వాళ్ళు చెప్పింది నాకు చూస్తాం. సూచి ఊర్లు తిరిగి సొంతంగా మనం ఎండలు ఓగాది ఎండలు బాగా కొడతాయి, తిరిగి గట్టిగా కొడతాయి. కొద్దిగా తిరుగుట్ల తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగే అవకాశం చూసుకోరాలి. ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి. ఉదయాల కొండగట్టు అంజనా దగ్గర పోయొచ్చు, దండం పెట్టచ్చు. ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అల్లనే వాడికి వేములవాడ రాజన్న దగ్గర నిన్న పోయినా, కొండగట్ట అంజన దగ్గరికి పోయినా, భద్రాచలం రాముడి దగ్గరికి. అంటే ఇట్లా పోతుంటే దర్గాలు ఇప్పుడు కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్ వరంగల్ దర్గా అట్లా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా, అవి కూడా చూసి వస్తున్నాయి. ఎప్పుడైనా మనం ఏమైనా చేయాల్సి వస్తే మంచిగా చేయడానికి సీతక్క కలిసిందా? సీతక్క కలిసింది. బాధ్యత అంతా సీతక్కనే మోస్తున్నది. అందరం మోయాలి, మనిషికింత మోయాలి బరువు. ఒక్కరు మోస్తే బాగా ధైర్యం ఉండదు కదా, అందరం మొత్తం మనిషికింత. సీతక్క అంజనా వస్తా 10 తారీఖు నాడు వస్తా. మైకేనా? ఇంటికి వస్తా 10 తారీఖు నాడు వస్తా. 10 తారీఖు పోయినామన్నా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు కలమే అక్షరగళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక.